అత్యుత్తమమైంది ఎందుకని ఎప్పుడూ గెలవదు? ఓ చిన్న కథతో మొదలు పెడదాం. అసలు బెస్ట్ ప్రొడక్ట్ ఎప్పుడు గెలుస్తుందా? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ విషయాన్ని అర్థం చేసుకోటానికి ఓ 2 స్కూళ్ల కథ చూద్దాం. ఒక స్కూలేమో ఎడ్యుకేషన్ అంతంత మాత్రం, ఇంకో స్కూల్ మాత్రం చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కానీ రిజల్ట్స్ చూస్తే షాక్. తక్కువ క్వాలిటీ ఉన్న స్కూల్ ఏలోనే ఎక్కువ అడ్మిషన్లు అయ్యాయి. ఇది చూసి స్కూల్ బి ఓనర్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయన మదిలో ఒకటే ప్రశ్న, మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అడ్మిషన్లు ఎందుకు తక్కువగా ఉన్నాయి అని. సమాధానం కోసం ఆయన ఓ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ను కలిశారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే, మంచి పని చేయడమనేది సగం సక్సెస్ మాత్రమే అని. అప్పుడాయన ఒక పవర్ఫుల్ మాట చెప్పారు. అదేంటంటే, దీనర్థం సింపుల్, ఎవరైతే బాగా మార్కెటింగ్ చేస్తారో వాళ్లే గెలుస్తారు, అంతేకాని బెస్ట్ ప్రాడక్ట్ ఉన్నవాళ్లు కాదు. అంటే ఏ వెంచరైనా సక్సెస్ అవ్వాలంటే 2 విషయాలు చాలా ముఖ్యమన్నమాట. మొదటిది ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయడం, రెండవది దాన్ని అందరికీ తెలిసేలా మార్కెట్ చేయడం. ఈ లెసన్ కేవలం స్కూల్స్కే కాదు, జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతుంది. ప్రొడక్ట్స్, సర్వీసెస్, చివరికి మన కెరియర్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. సో అసలు పాయింట్ ఏంటంటే, మన దగ్గర వాల్యూ ఉంటే సరిపోదు, ఆ వాల్యూ అందరికీ కనిపించాలి. సరే, ఇప్పుడు చెప్పండి, ఇలా బెస్ట్ కన్నా బెస్ట్ నోన్ గెలవడం మన చుట్టూ ఇంకా ఎక్కడెక్కడ చూస్తుంటాం? మేము కొన్ని స్కూల్స్ని విజిట్ చేసి వాళ్ళతో అడ్మిషన్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫీజుని ఎలా 50% ఫాస్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ యొక్క 90% యొక్క టైంని ఎలా సేవ్ చేయవచ్చు అని వాళ్ళ స్కూల్ని విజిట్ చేసి మనం చెప్తున్నాం అనమాట. మీరు కూడా మేము మీ స్కూల్ విజిట్ చేసి మీతో మాట్లాడాలనుకుంటే విజిట్ అని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.